హెవీ రెయిన్స్ ఏపీలో వర్షం దంచి కొడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురుస్తోంది. 50 ఏళ్లలో ఈ స్థాయి వర్షం ఎప్పుడూ పడలేదంటూ అందరూ అనుకుంటున్నారు. ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షానికి విజయవాడ, గుంటూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. బెజవాడ వరద ముంపులో చిక్కుంది. భారీ వర్షాలతో నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లపైన ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. బుడమేరు వాగు పొంగి పొర్లుతోంది. బుడమేరు ముంపుతో విజయవాడ నగరం అతలాకుతలం అవుతోంది. నగరంలో 16 డివిజన్లను బుడమేరు ముంచెత్తింది. విద్యాధరపురం, పాల ప్రాజెక్ట్, చిట్టినగర్, రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్లలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. 6 అడుగుల మేర రోడ్లపై నీరు నిలిచింది. పాయకాపురం, కండ్రిక, రాజీవ్ నగర్ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. అయితే సహాయక చర్యలు సరిగ్గా లేవంటూ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల కోసం ముంపు వాసులు ఎదురు చూస్తున్నారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లో కొండ చీరలు విరిగిపడి ప్రోటోకాల్ ఆఫీస్, డోనర్ సెల్ ధ్వంసమయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఘాట్ రోడ్లు పలు చోట్ల కొండ చీరలు పడ్డాయి. ఆ ప్రదేశంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఇవాళ ఉదయం నుంచే ఘాట్ రోడ్ను మూసివేశారు. మధ్యాహ్న సమయంలో భారీగా కొండ చీరలు విరిగిపడ్డాయి. దుర్గగుడి సమీపంలో సమాచార కేంద్రం ఉంటుంది. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు విధుల్లో ఉంటారు. 4 సిబ్బంది భోజనానికి వెళ్లిన సమయంలో బండరాళ్లు పడి ప్రోటోకాల్ ఆఫీస్ పూర్తిగా నేలమట్టమైంది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిలో రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏ విజయలక్ష్మి నేతృత్వంలో 19 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 4 ప్రాంతాలకు 4 అధికారులు నియమించారు. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్కు ఐఏఎస్ అధికారి కోనా శశిధర్ను నియమించారు. 14,700కు పైగా ఉన్న సీసీ కెమెరాల ఫీడ్ను అధికారులు విశ్లేషించనున్నారు. ఆర్ఎండ్బి, విద్యుత్, మున్సిపల్ శాఖలు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కీలక శాఖల అధికారులు వర్షాలు, వరద పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. వరదలో చిక్కున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. నూజివీడు పరిధిలో వరద నీటిలో చిక్కుకున్న 62 మందిని రోప్ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం శాంతినగర్ కాలనీలో 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిటాల నూకన్ బ్లాక్స్ ఫ్యాక్టరీలో వరదలో చిక్కున్న 50 మంది కూలీలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదేవిధంగా రాయనపాడులో వరదలో చిక్కుకున్న పలువురిని రక్షించారు. 2 టౌన్, జీ కొండూరు, ఏఎస్ రావు నగర్, నున్న, పెనుగంచిపోలులో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 6 ప్రాంతాల్లో వరదలో చిక్కున్న 558 మందిని పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 2000 మంది పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద పరిస్థితులపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ముంపు వివరాలను మంత్రి నారాయణ కలెక్టర్ను అడిగి తెలుసుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కనకదుర్గ వారధిపై కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. చాలా ప్రాంతాల్లో వరద నీరు భారీగా ఉండటంతో బోటులో వెళ్లారు. వరద బాధితులను పరామర్శించారు. 24 గంటల పాటు భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం సూచించారు. విజయవాడలో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోవడం బాధాకరమన్నారు. సహాయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బోట్లు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ రాత్రికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లోనే ఉంటారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ దగ్గర నుంచి పర్యవేక్షిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.